హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు సిపిఐ పార్టీ అభ్యర్థులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో కౌన్సిల్లోని 5 స్థానాలకు ఎన్నికలు మార్చి 20న జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి సోమవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంకా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల ఎన్నికల సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 5 కౌన్సిల్ స్థానాలు భర్తీకి ద్వైవార్షిక ఎన్నికలు ప్రకటించింది. వీటిని ఎమ్మెల్యేలు ఎంచుకున్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు కాల పరిమితి మార్చి 29, 2025 ముగియనుంది. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కోనేరు సాయన్న, అమీర్ అలీ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తవైతే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మరియు మీ విలువైన కామెంట్స్ ఇవ్వండి. ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కి ఫాలో చేయడానికి మర్చిపోవద్దు.